ఎవరెవరికైతే దేశభక్తి ఉంటుందో, దేశభక్తుల్ని చూసి వీళ్ళు భయపడతారు. ఎందుకంటే వీళ్ళు దేశభక్తి వీళ్ళకు ఉండదు అని చెప్పి పైగా ఈయనకి కొన్ని ఎజెండాలు అప్పచెప్పి సో బ్రిటిష్ వాళ్ళు ఈయనకు కొన్ని ఎజెండాలు అప్పగిచ్చారంట. ఇవన్నీ మరి ఏ కమ్యూనిస్ట్ రాశాడో ఈ కాకమ్మ కథలు బుల్షిట్ స్టోరీస్. ప్రేక్షకులకు నమస్తే. ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సావర్కర్. చాలామంది సావర్కర్ని వీర సావర్కర్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్యలే కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ పొలిటికల్ లీడర్లకు సావర్కర్ అంటే ఇంకా భయం ఏర్పడిందో లేకుంటే అలర్జీ ఏర్పడిందో అది తెలుసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మన యువనేత రాహుల్ గాంధీ గారేమో సావర్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడడము, ఆయన మీద పరువు నష్ట దావా వేయడము, తర్వాత ఐ థింక్ ఆయన కోర్టుకి వెళ్ళి సారీ కూడా చెప్పుకున్నట్టున్నాడు, సారీ అని. సో మాఫీ వీర్ అంటారు కదా. సో ఆ కాలంలో సావర్కర్ గారు క్షమాపణలు అడిగారు అని ఒక నెరేటివ్ని వీళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. సరే, మరి సావర్కర్ గారు ఒకరే అడిగారా లేకుంటే ఇతరులు కూడా అడిగారా, అది మనం ఈ వీడియోలో చూద్దాం. సో నేను కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు మన ఫేవరెట్ కృష్ణకుమారి గారి వీడియో ఒకటి నాకు కనిపించింది. సో దీంట్లో అమ్మగారు కూడా సావర్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడేదాన్ని బట్టే మనకు ఒక విషయం ఏమర్థమవుతుందంటే సావర్కర్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఒక పక్క ద్వేషం కూడా అని చెప్పుకోవాలి. కమ్యూనిస్టులందరికీ కూడా సావర్కర్ అంటే పడదండి. ఎందుకంటే ఎవరెవరికైతే దేశభక్తి ఉంటుందో, దేశభక్తుల్ని చూసి వీళ్ళు భయపడతారు. ఎందుకంటే వీళ్ళు దేశభక్తి వీళ్ళకు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యలో రావణ్ అని ఉన్నాడు, నాకు దేశభక్తి లేదు అది ఇది అని కూడా ఓపెన్గా చెప్పుకున్నాడు. సో కమ్యూనిస్టులంతా ఇంతేనండి, వాళ్ళకి దేశభక్తి ఉండదు. దేశం ఏవైపోయినా పర్లేదు, దేశాన్ని మొత్తం నాశనం చేయాలి, ఆ కమ్యూనిజం అనే మానసిక రోగాన్ని అందరికీ పెట్టాలి అని అనుకుంటారు. సో మరి కృష్ణకుమారి గారు ఏం మాట్లాడారు అది విందాం. అలాగే ఎవరైతే యాంకర్ ఈ సావర్కర్ గురించి అడిగారో ఆయన మాట్లాడేది కూడా దాదాపు అట్లాగే ఉంటుంది. సో అది కూడా మనం చూద్దామండి. సో ఆలస్యం లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఒక దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన ఒక వీరుడు, సూర్యుడు అని రొటీన్ గా ఆయన్ని మోసే ప్రయత్నం చేశారు. సో ఆయన వీరుడు, దేశభక్తుడు అని మోసే కార్యక్రమం కొందరు చేశారంట. సో ఈ నెరేటివ్ అర్థమవుతుందండి. స్టార్టింగ్ క్వశ్చన్లు అడగడం కూడా నెగిటివ్ దాంతో అడుగుతున్నాడు ఈయన, అదనమాట. మరి కమ్యూనిస్టులకు సావర్కర్ అంటే ఎందుకంత భయమో నాకైతే తెలియదండి. అలానే ఇక్కడ ఒక అబ్జెక్షన్ ఏంటంటే స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వీరితో పాటుగా ఆయన్ని కొరవటం. సో సావర్కర్ని భగత్ సింగ్తో, చంద్రశేఖర్ ఆజాద్తో, తర్వాత సుభాష్ చంద్రబోస్తో ఈక్వల్గా పెట్టి కొలుస్తున్నారట. ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం ఏంటి. సరే బాబు, సావర్కర్ అంటే నీకు ఇష్టం లేదు, కనీసం భగత్ సింగ్ని, సుభాష్ చంద్రబోస్ని ఎప్పుడైనా నెహ్రూతో ఈక్వల్గా పెట్టారా మీరు? ఎప్పుడైనా? అసలు ఎప్పుడు పెట్టలా. సుభాష్ చంద్రబోస్ మీద స్పైస్ పెట్టారు, అంటే గూఢాచారుల్ని పెట్టి నేను ఏం చేయదలుచుకున్నాడు అని నెహ్రూ పెట్టించాడని అంటారు. భగత్ సింగ్ ఉరిపడితే, భగత్ సింగ్కి ముగ్గురికి ఉరిపడితే బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది గాంధీ ఇతరులు భగత్ సింగ్కి పడిన ఉరిని రద్దు చేయండి అని అడుగుతారేమో అని బ్రిటిష్ ప్రభుత్వం చూసింది, గాంధీ అడగలే. సో సావర్కర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు సుభాష్ చంద్రబోస్కి, భగత్ సింగ్కి, ఇతరులకి దక్కాల్సిన గౌరవాన్ని ఈ కాంగ్రెస్ కానీ లేకుంటే ఈ కమ్యూనిస్టులు కానీ ఎప్పుడైనా ఇచ్చారా? ఎప్పుడు ఇవ్వలే. మరి మీరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వకుండా ఇంకోరి గురించి మాట్లాడడం ఎందుకు? అసలు బాగుంటుందా అలా? అంటే వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఎట్లుంటాయి ప్రేక్షకులు. వీళ్ళు ఏ రూల్ని పాటించరు, అందరినీ ఇన్సల్ట్ చేస్తారు. ఈవెన్ అంబేద్కర్ని కూడా ఇన్సల్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ బరువుని వీళ్ళు మోస్తారు, అర్థమవుతుంది కదా. వాళ్ళ బరువుని వీళ్ళు మోస్తారు. మోస్తూ ఏమంటారు, వీళ్ళు వేరే వాళ్ళు అంటే రైట్ సైడ్ ఉన్నారు కదా, ఇప్పుడు లెఫ్టిస్ట్ ఉన్నారు, రైటిస్టులు ఉన్నారు. అఫ్కోర్స్ నేను ఏం కాదనుకోండి, నేను మధ్యలో ఉన్నాను. సో ఈ రైటిస్టులు సావర్కర్ని మోస్తారంట. అంటే ఎవరిని ఎండ్ చేస్తున్నారు అంటే మేబీ ఆర్ఎస్ఎస్ని, బీజేపీని. సావర్కర్ చేసిన పనులు సావర్కర్కి క్రెడిట్ ఇవ్వాలి, అక్కడ అది పక్కన పెడదాం. ఆయన ఏమీ చేయలేదు అని అంటే మరి ఇతరులు ఏం చేశారని కూడా అడగాల్సి వస్తుంది.
సో అదనమాట. సో ఎనీవే ఈ యాంకర్ అట్లున్నాడు. యాంకర్ ఎవరినైతే క్వశ్చన్ చేశాడో కృష్ణకుమారి గారు, ఆమె కూడా ఈ లెవెల్లోనే ఉంది. మీరు ఎలా చూస్తారు? వీర్ సావర్కర్ సో వీర్ సావర్కర్, వీర్ సావర్కర్. మామూలుగా ఆయనకి వీర్ అనేది ముందు నుంచి లేదు. సో వీర్ అనేది ముందు నుంచి లేదు. ఇప్పుడు ఆయన చేసిన పనులు ఉన్నాయి, ఆ పనులకి ఆధారంగా ఇవ్వచ్చు. ఎందుకంటే తాను ఇంగ్లాండ్లో మంచి కెరియర్ని వదులుకొని లాయర్గా ఉండి అవన్నీ మంచి లైఫ్ ఉంటుందని తెలిసి కూడా ఈ బరిలోకి దిగాడు ఆయన. సో అది చిన్న విషయం ఏం కాదండి, చాలా పెద్ద విషయం. సో ఎనీవే ఈమె ఏం చెప్తుందో విందాం. మహారాష్ట్ర పుణేలో పుట్టారు, మంచిగా చదువుకున్నారు, మంచి విప్లవ భావాలు ఉండేవి, ఒక దూకుడు మనస్తత్వం ఉండేది ఆయన. అంటే ఈ దూకుడు మనస్తత్వము, విప్లవ భావాలు అంటే కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే తనతో కలుపుకోవడానికి ట్రై చేస్తారు. భగత్ సింగ్ని కూడా కలుపుకుంటారు. ఇన్ఫాక్ట్ భగత్ సింగ్ కమ్యూనిస్ట్ ఏం కాదుగా, బట్ కలుపుకుంటారు. ఎందుకంటే విప్లవకారుడు అనేసరికి వీళ్ళేమనుకుంటారు, కమ్యూనిస్టులు అంతా కూడా విప్లవకారులు, మేమేదో పీకి పెడతాం. ఏం పెట్టలే వీళ్ళు. ఎక్కడెక్కడ కమ్యూనిజం పోయిందో ఆ దేశాలని గబ్బులేపారు. బెంగాల్ని గబ్బులేపారు, కేరళని గబ్బులేపారు. ఇక సెంట్రల్ లెవెల్లో ఈ కమ్యూనిస్టుల ప్రభుత్వం వస్తే మొత్తం ఇండియానే గబ్బులేపుతారు. లక్కీగా అది కాలేదు. పోతే కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ని గబ్బులేపారు. అది మనం కన్ఫర్మ్డ్గా చెప్పుకోవచ్చు. దగ్గర అంటే లండన్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా మనం అందరం చెప్పుకునే సిపాయిల తిరుగుబాటు గురించి పుస్తకం రాశారు ఆయన. అది బ్రిటిష్ వాళ్ళకి చాలా కోపం తెప్పించింది. కోర్స్ అరెస్ట్ చేయడానికి ఈ బుక్ కారణం కాదు. ఈమెకు మరి ఎంత హిస్టరీ, ఈమెకి హిస్టరీ తెలియదండి. ఈమె ఏదో నోటికి వచ్చింది వాగేస్తుంది, లేదంటే ఈ కమ్యూనిస్టు రాసి పెట్టిన ఫేక్ హిస్టరీ ఉంది కదా, ఆ హిస్టరీని జస్ట్ అట్లా చెప్పేస్తుంది. అది కూడా నిజమా కదా ఈమెకు తెలియదు. ఈమెకి ఏం తెలియదు. ఇప్పుడు లాస్ట్ టైము రామాయణం గురించి ఏదో మాట్లాడి మరి రామాయణంలో ఎక్కడుందమ్మా, రావణుడు మంచోడు అంటున్నావు, ఎక్కడుంది, రావణాసుడు సీతమ్మని ఇట్లా ఎత్తుకెళ్ళాడు, ఇవన్నీ అంటే అవునా అంటది. అంటే అప్పటి వరకు ఈమె రామాయణం కూడా చదవలే, కానీ రామాయణం గురించి ఎట్లా మాట్లాడుతుంది అంటే కమ్యూనిస్టులు ఆల్రెడీ కొన్ని స్టోరీలు క్రియేట్ చేసి పెట్టారు కదా, ఫేక్ స్టోరీలు, అదంతా చెప్తుంది. ఇప్పుడు సావర్కర్ గురించి కూడా కమ్యూనిస్టులు రాసి పెట్టిన స్టోరీలు ఉన్నాయి కదా, ఫేక్ స్టోరీలు, అదే చెప్తుంది. ఈమెకేం తెలీదు, అమాయకుడు అని అనొద్దు, ఇదంతా కుట్ర. కోపం తెప్పిస్తే ఈయన్ని ఇండియాకి డిపోర్ట్ చేశారు. యాక్చువల్గా సావర్కర్ వీళ్ళంతా కలిసి ఈ మెయిన్గా ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయాలనుకున్నారు. ఇంగ్లాండ్లో అది ట్రై కూడా చేశారు. అందుకే అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకురావడం మొదలుపెట్టారు. అది కారణం. బుక్ రాయడం వల్ల కాదు అది. ఈమె అంటే కమ్యూనిస్టులు బేసిక్గా ఎట్లుంటారంటే ప్రేక్షకులు చాలా లో ఐక్యూ, చాలా తక్కువ తెలివితేటలు ఉంటాయి. దానికి తోడు ఏ బుక్ చదవరు. వీళ్ళ కమ్యూనిస్టులు అంతకుముందు ఏదైతే మెటీరియల్ ప్రిపేర్ చేశారో దాన్నే ఫాలో అయిపోతుంటారు గుడ్డిగా. ఇక ఎక్స్పెక్ట్ చేయలేమండి అంత హై ఇంటెలిజెన్స్, అంటే ఇంటలెక్చువల్గా మాట్లాడడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. కొందరు ఉంటారేమో కొంచెం సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, పోతే వాళ్ళు కూడా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం వక్రీకరించే మాట్లాడతారు. ఈమెనైతే వేస్ట్ అండి, పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు ఈమెకి. ఈయన్ని ఇండియాకి డిపోర్ట్ చేశారు. చేసి అండమాన్ జైలుకి 50 సంవత్సరాలు జైలు శిక్ష వేసి అండమాన్ జైలుకి తరలించారు. అయితే ఓడలో వచ్చేటప్పుడు సముద్రంలో దూకి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ పట్టుకున్నారు, తీసుకొచ్చి అండమాన్ లో వేశారు. సో మొత్తానికి అండమాన్లో వేశారు, 50 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి సావర్కర్ లాంటి వ్యక్తిని 50 సంవత్సరాలు జైలు శిక్ష వేశారంటే బ్రిటిషర్కి అంత భయపడ్డాడు కదా. ఇప్పుడు ఎవరిని కూడా 50 సంవత్సరాలు జైలు శిక్ష వేయరు. అందున పోయి అండమాన్లో ఎందుకు పెడతారండి, కాలపనిలో ఎందుకు పెడతారు? పెట్టిండ్రంటే ఈయన డేంజరస్ అని అనుకుంటేనే కదా పెట్టారు. వీళ్ళు డేంజరస్ అనుకున్నారు. అది నేను ఒక ఫైల్ మీకు చూపిస్తాను, మీకు కూడా కాస్త అర్థమవుతుంది. అయితే ఆయన ఊహించాలి అండమాన్ జైలు అలా ఉంటుంది, ఊహించక చాలా ఒక రకంగా ఆయన తలకిందులైనంత పని అయింది. జైలు జీవితం ఇంత కఠినంగా ఉంటది అని అనుకోక సో ఏమేమంటుందంటే జైలు జీవితానికి భయపడి ఆయన ఏదో అప్పీల్ చేసుకున్నాడు అని చెప్తుంది, కానీ కారణం అది కాదు. మీకు తెలిసిందే కదా కమ్యూనిస్టులు అబద్ధాలని ఎట్లా మిక్స్ చేసి మాట్లాడతారు, వీళ్ళకు ఒరిజినల్ హిస్టరీ ఏం తెలియదు. సో సావర్కర్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాము. ఈమె ఏదో చెప్తుంది, సొల్లు కొంచెం వినండి, మీకు కూడా ఈమె ఫ్లో ఆఫ్ థాట్ కూడా మీకు అర్థమవుతుంది. వచ్చిన వెంటనే ఒక 10-15 రోజుల్లోనే ఆయన వల్ల కాల అప్పటి నుంచి ఉత్తరాలు రాయడం మొదలెట్టారు, నన్ను క్షమించండి అని. సార్ చివరికి ఈ రాసిన ఉత్తరాల వల్ల కానీ ఆడే విసిగిపోయి ఎందుకు వచ్చింది గొడవ. సో ఇక్కడ మనం కొంచెం డిస్కస్ చేసుకోవాలి. ఈమెమంటుందంటే చాలా ఉత్తరాలు రాశాడు, రిలీజ్ చేయమని. ఇప్పుడు జనరల్గా రివల్యూషనరీస్ ఎట్లుంటారంటే జైల్లో పడి మగ్గిపోయి అట్లా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా ఫైట్ చేయాలన్నా లేకుంటే సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలన్నా వాళ్ళు బయట ఉండాలి. సో బయటికి రావడానికి లెటర్లు రాశారు. ఈ మధ్యలోనే సావర్కర్ గురించి 2 వాల్యూమ్స్ వచ్చాయి.
విక్రమ్ సంపత్ గారు రాశారు. ఆ బుక్స్ చదవండి. ఆయన ఒరిజినల్ సోర్సెస్ అన్నిటి కోట్ చేస్తారు. ఈ కమ్యూనిస్టులు రాసిన పిచ్చి పుస్తకాలు, పిచ్చి మాటల్ని ఎప్పుడు నమ్మకండి. ఆయన కొంచెం అథారిటీగా రాశాడు, ఒరిజినల్ సోర్సెస్ని కోట్ చేశాడు. సో ఆయన ప్రకారం ఏంటంటే, అలా ఉత్తరాలు రాయడానికి కారణం ఏంటంటే, తాను ముందు దీని నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడితే బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలా, సైలెంట్గా ఉండి వెనక నుంచి పనులు కానిద్దామా, అది ఆయన ప్లానింగ్ ఆయనకుంది. ఆయన ఆ కాలాపానికి దానికి భయపడి, లేకుంటే జైల్లో జీవితం కష్టం ఉంది, దానికోసం లేఖలేం రాయలే వాళ్ళకి, మర్సీ పిటిషన్లు. సరే, ఇంకోటి అనుకుందాం. ఒకవేళ సావర్కర్ నిజంగానే భయపడ్డాడు, లేదంటే బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయాడు, కాంప్రమైజ్ అయ్యాడు అనుకుంటే, మరి అన్ని లెటర్లు రాసిన తర్వాత కూడా సావర్కర్ని బ్రిటిష్ వాడు ఎందుకు వదిలిపెట్టలే? ఈ లాజిక్ చూడాలి కదా. సో ఈమె చెప్పే లాజిక్ అది ఫిట్ కాదు. అంటే ఇక పోనీలే అని వదిలిపెట్టారు అని అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఈ మంట చూడండి, వినండి ఒకసారి అని చెప్పి పైగా ఈయనకి కొన్ని ఎజెండాలు అప్పచెప్పి సో బ్రిటిష్ వాళ్ళు ఈయనకు కొన్ని ఎజెండాలు అప్పగిచ్చారంట. అంటే ఇవన్నీ మరి ఏ కమ్యూనిస్ట్ రాశాడో ఈ కాకమ్మ కథలు, బుల్షిట్ స్టోరీస్ నాకైతే తెలియదండి. పోతే ఈమె చాలా మంది కమ్యూనిస్టులు నోరిప్తే ఇలాంటి బూతులే మాట్లాడతారు. వీళ్ళకు హిస్టరీ అనా పైసా తెలియదండి, ఏబిసిడి తెలియదు హిస్టరీ గురించి. సో సావర్కర్ లెటర్ రాసి అన్ని రాసినప్పుడు బ్రిటిష్ వాడు ఎందుకు రిలీజ్ చేయలేదు? అరే ఈడు నా సైడ్ వచ్చేసాడు, ఇన్ని నేను వాడుకుంటా అని అనుకోవాలి కదా బ్రిటిష్ వాడు. బ్రిటిష్ వాడు అన్నిసార్లు మర్సీ పిటిషన్ రాసినా కూడా బ్రిటిష్ వాడు వదలలే సావర్కర్ని. ఎందుకు అంటే బ్రిటిష్ వాడి దృష్టిలో సావర్కర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ పర్సన్, అందుకే వదిలిపెట్టల. సో అందుకే ఏం చేశారంటే, బెయిల్ ఇచ్చినా కూడా, అంటే మాఫీ చేసినా కూడా మహారాష్ట్రకు పంపించి అక్కడ కూడా జైల్లో పెట్టించి కండిషన్స్ పెట్టారు. నువ్వు బయటికి రాకూడదు, ఎవరితో కలవకూడదు, ఇండిపెండెన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ ఎందుకు పెట్టాడు బ్రిటిష్ వాడు? ఎందుకంటే బ్రిటిష్ వాడికి తెలుసు, సావర్కర్ కనుక బయటికి వస్తే సావర్కర్ లాంటి వాళ్ళని 1000 మంది సావర్కర్ తయారు చేస్తాడు అని తెలుసు. అందుకు కండిషన్స్ పెట్టి బయటికి వెళ్ళనీయలే. కానీ ఈమె ఏం చెప్తుంది, బ్రిటిష్ వాడు లాలూచి పడ్డాడు అని ఏదో చెప్తుంది. వినండి ఒకసారి. ఆయన రిలీజ్ చేశారు. ఆ ఎజెండా ఏంటి అంటే, స్వతహాగా నువ్వు సైన్యంలో చేరాలి, లేదు అనుకుంటే నీ దేశ యువకుల్ని జైల్లో సైన్యంలో చేర్పించాలి అని చెప్పి ఆయనకి ఒక ఏమంటే ఒక అసైన్మెంట్ ఇచ్చి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. నువ్వు అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, అందుకే నేను బయటికి పంపిస్తున్నావు అనే కండిషనల్ రిలీజ్ ఆయన చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఈమె చెప్పేదానికి ఎక్కడ ఆధారం లేదు. ఇన్ఫాక్ట్ సావర్కర్, ఈమె చెప్పే కాన్స్పిరసీ కాదు కానీ సావర్కరే మన చాలా మంది భారతీయులను బ్రిటిష్ సైన్యంలో చేరండి, ఆర్మ్స్ ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పాడు. సింపుల్ కారణం అండి. ఏంటంటే ఎప్పుడైనా మనం తిరుగుబాటు చేయాలంటే మన దగ్గర ఆయుధాలు ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, ఆర్మ్స్ ట్రైనింగ్ ఉండాలి. మన వాళ్ళు సైన్యంలో ఉంటే అది ఎప్పుడైనా జరుగుతుంది అని. సరే అనుకుందామండి, అనుకుందాం ఒకవేళ సరే బ్రిటిష్ వాడే సావర్కర్కి ఇలా చెప్పి చేయించాడు అని అనుకుందాం. గాంధీ కూడా ఇదే చేశాడు. గాంధీ కూడా ఏం చేశాడంటే, చాలా మందిని సైన్యంలో జాయిన్ అవ్వండి, సైన్యంలో జాయిన్ అవ్వండి, సెకండ్ వరల్డ్ వార్ వస్తుంది, అక్కడ మనం బ్రిటిష్ వాడికి హెల్ప్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది, మరి గాంధీ కూడా బ్రిటిష్ వాడితో లాలుచి పడ్డాడా? అమ్మా చెప్పాలి నువ్వు, గాంధీ కూడా బ్రిటిష్ వాడితో లాలుచి పడ్డాడా? ఎందుకంటే నీ లాజిక్ కనుక నేను తీసుకుంటే అవుట్రైడ్గా బ్రిటిష్ వాళ్ళతో గాంధీ కూడా లాలుచి పడ్డాడని అర్థమైపోతుంది. ఇంకో పాయింట్ కూడా వస్తుంది, అది గాంధీ క్యారెక్టర్ మీదనే దాడి అవుతుంది. గాంధీ ఎప్పుడు అహింస గురించి మాట్లాడాడు, చంపుకోవద్దు, కొట్టుకోవద్దు, ఇదే కదా. మరి అహింసను ప్రతిపాదించిన గాంధీ మన భారతీయుల్ని సైన్యంలో ఎందుకు చేరమన్నాడు? అంటే దీన్ని బట్టి గాంధీ క్యారెక్టర్ మీదనే డౌట్ వస్తుంది. గాంధీ అనే వ్యక్తి బ్రిటిష్ ఏజెంట్ అన్నట్టు మనకు ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ అవుతుంది. ఇదే కాదు, గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా మన భారతీయుల్ని బ్రిటిష్ ఆర్మీలో చేరమన్నాడు, బ్రిటిష్ వాడికి హెల్ప్ చేయమన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు? డౌట్ వస్తుందా లేదా గాంధీ క్యారెక్టర్ మీద? ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, సావర్కర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేద్దామని అనుకుంటుంది ఈమె. మరి ఇదే పని ఈయన కూడా చేశాడుగా, గాంధీ కూడా చేశాడుగా. మరి గాంధీ క్యారెక్టర్ కూడా అలాంటిదే అని చెప్తున్నావమ్మా నువ్వు? అది చెప్పాలి మనం. ఇదే కాదు, అంబేద్కర్ కూడా ఏమంటాడంటే, బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు బ్రిటిష్ వాడికి మన దళితులే హెల్ప్ చేశారు. ఎలా? దళితులు, శూద్రులు, అణగారిన వర్గాలంతా బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళారు. వాళ్ళ వల్లనే బ్రిటిష్ భారతదేశాన్ని కాంకర్ చేసుకోగలిగింది అని అంబేద్కర్ చెప్తాడు. ఇది చాలా మంది ఇంకా
ఇది జరిగింది చాలా ముందు, సావర్కర్ కంటే ముందే జరిగింది. ఆ విషయాన్ని అంబేద్కర్ చెప్తున్నాడు. మరి అంబేద్కర్ కూడా బ్రిటిష్ వాడితో కాంప్రమైజ్ అయ్యాడంటావమ్మా? చెప్పాలమ్మా నువ్వు. సావర్కర్ కాంప్రమైజ్ అయ్యాడు అనుకుందాం నీ ప్రకారం. మరి గాంధీ, అంబేద్కర్ ఇద్దరు కూడా కాంప్రమైజ్డే కదా. సో నువ్వు ఏం చెప్తున్నావు? ఆ కమ్యూనిస్ట్ ఏదైతే కూకడప్ స్టోరీస్ ఉన్నాయో అది చెప్పి నువ్వే ప్రాబ్లంలో ఇరుక్కుంటావు. సో ఇంకా ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఈయన వచ్చిన తర్వాత చాలా మంది యువకుల్ని సైన్యంలోకి పంపాడు. అయితే అప్పుడు ఈయన ఏం చెప్పుకున్నాడు? 10 సంవత్సరాలు జైల్లో ఉండేసరికి ఆయనకి ఏమైందంటే చాలా బతకనేచ్చడం వచ్చేసింది. బ్రతుకు జీవుడు అంతా బయటకు వచ్చాడు. సో సావర్కర్ బతక నేర్చాడంట, అంతకుముందు బతక నేర్వలే. అంటే ఇప్పుడు సావర్కర్ మనసులో ఏమనుకుంటున్నాడో కూడా ఈమెకు తెలిసిపోతుంది. కమ్యూనిస్టులు కదా. ఇప్పుడు రామాయణంలో రావణాసురుడు విలను, రాముడేమో హీరో. రావణాసురుడు సీతమ్మతో ఎలా బిహేవ్ చేశాడో కూడా మనం రామాయణంలో చదువుకోవచ్చు. రామాయణంలో లేని విషయాలు కూడా ఈమె చెప్తుంది. అది కూడా మళ్ళీ గీతా ప్లస్ గోరఖ్పూర్ రామాయణాన్ని కోట్ చేస్తా అందులో నేను చదివినా అని చెప్తుంది. అందులో ఇవేమి ఉండవు. ఎంతవరకు నమ్మొచ్చండి ఈమె చెప్పింది? ఎంతవరకు నమ్మొచ్చు? అంత గ్యాస్ తప్పించి ఏం మాట్లాడదు ఈమె. ఒక్కదానికి ఆధారం చూపెట్టదు. తెలంగాణలో ఇక్కడ జైనుల మీద దాడి చేశారంట హిందువులు, ఏదో చెప్పింది ఆమె. అమ్మ ఆధారం చూపెట్టంటే నేను చూపిస్తా ఇంతవరకు చూపెట్టలేదు నాకు. అంటే ఏముండదండి, ఏది నోటికి వస్తే అది వాగేస్తారు. వాగేసి ఎవడు చెక్ చేసుకుంటాడులే. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, వీడియో కింద కామెంట్లలో వా ఏం చెప్పింది, ఎంత సూపర్, ఎంత నాలెడ్జ్ ఉంది మీకు అనుకుంటుంది. అదే యాంకర్ ప్లేస్లో నేను కూర్చున్నాను అనుకోండి, మొత్తం అయిపోతుంది, స్టోరీ ఎండ్ అయిపోతుంది అక్కడే. నేను మళ్ళీ కనుక్కొని వస్తాను. అందుకే ఇప్పటివరకు నాకు ఏమి ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లా. అమ్మ ఒకసారి ఇంటర్వ్యూ అని మనం ఫేమ్ చేశాం. జాంతేని భాస్కర్ రాజు వద్దు, నా బండారం అంతా బయట పెట్టేస్తాడు భాస్కర్ రాజు. ఇది సో అట్లా ఇలా కథ ఉంటుంది అన్నమాట. ఆయన చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఇది ఎక్కడుందో మరి, ఏ బుక్ లో ఉందో? అంటే సావర్కర్ ఏమనుకున్నాడో కూడా ఈమెకు తెలిసిపోతుంది అనమాట. నాకంతే తెలిసిపోతుంది. ఆయన మనసులో ఉండేది ఇంకొకటి, ఆయన మనసులో ఏముందో కూడా ఈమెకు తెలుసు. ఆయన చాలా చాలా పకడ్బందీగా వ్యూహాలు రచించే వ్యక్తిగా తయారయ్యాడు. అంటే అంతకుముందు బాగున్నాడు, జైల్లోకి పోయి వచ్చిన తర్వాత దుర్మార్గుడు అయిపోయాడు. అంటే ఇదే అనమాట నెరేషన్ ఏంటంటే, ఇప్పుడు సావర్కర్ని బద్నాం చేయాలంటే జైలు పోక ముందు బాగుండే, జైల్లోకి రాగానే మొత్తం ఖరాబ్ అయిపోయాడు. అంటే దేశభక్తి వచ్చేసింది, దేశభక్తి వస్తే దుర్మార్గుడు అయిపోతాడు. అదనమాట ఈ 10 ఏళ్ల జైలు జీవితంలో. ఎట్లా అంటే సైన్యంలో చేరమని చెప్పడానికి అసలు ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఏం చెప్పాడు? సైన్యంలో చేరుస్తానని చెప్పి వచ్చాడు. ఈ యువకుల్ని సైన్యంలోకి పంపించాడు. కానీ ఎవరన్నా అడిగితే ఏం చెప్పేవాడు అంటే, ఈయన మెలకువలు నేర్చుకుంటారు, రేపు ఈ దేశంలో విప్లవం రాబోతుంది, అప్పుడు వీళ్ళు సైనికులుగా పనికొస్తారు, విప్లవకారులుగా పనికొస్తారు, అందుకే నేను వెళ్ళి సైన్యంలోకి పంపిస్తున్నాను అని చెప్పి. ఇక ఆ తర్వాత నుంచి ఏ స్వాతంత్ర పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదు. అంటే పాల్గొనకూడదని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు కండిషన్. ఎప్పుడు తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు, ఎవరితో కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు బయటికి వెళ్ళనివ్వాల సావర్కర్ని. పోతే ఈమె చెప్పింది కదా, సైన్యంలో చేరితే అది తర్వాత మనకు యూస్ఫుల్ అవుతుంది అని. ఆ ఉద్దేశంతో సావర్కర్ అందరినీ సైన్యంలో చేరమని చెప్పాడు. మీకు తెలిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన భారతీయులు ఎవరైతే సైన్యంలో చేరారో, తర్వాత ముంబైలో ఏదైతే నేవల్ రివోల్ట్ అయిందో అక్కడ కానీ, ఈ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ మన సైన్యాలన్నీ కూడా బోస్తో కలిసిపోయాయి, బోస్ ఆర్మీతో కలిసిపోయాయి. ఆ భయంతో బ్రిటిషోడు మన దేశాన్ని వదిలి పారిపోయాడు. ఇది చెప్పింది అంబేద్కర్ చెప్పాడు ఇదే విషయాన్ని. తర్వాత బ్రిటిష్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఇదే చెప్పాడు. అంటే సావర్కర్కి క్లియర్ కట్ ఐడియా ఉందన్నమాట, మన భారతీయులు ఎప్పుడు కూడా వీక్ ఉండొద్దు, ఆర్మీలో ఉంటే ఎప్పుడైనా రివోల్ట్ జరిగినప్పుడు ఈ ఆర్మీయే మనకు పనికొస్తుంది. దానివల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందండి, దానివల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ గాంధీల నెహ్రూల వల్ల మనకు స్వాతంత్రం రాలేదు. సో ఈమె సగం అటు చెప్తుంది, సగం ఇటు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుంది. సావర్కర్ వ్యూ ఒకటే ఉంది, మన వాళ్ళు సైన్యంలో చేరి ట్రైనింగ్ తీసుకోవాలి. సావర్కర్ ఎందుకండి బ్రిటిష్ వాళ్ళతో లాలుచి తీసుకుంటాడు? సరే, ఒకవేళ సావర్కర్ బ్రిటిష్ వాళ్ళతో లాలుచి అయ్యాడు అనుకుందాం, అప్పుడు సావర్కర్ ఎంత టాప్ పొజిషన్లో పోవాలి? భారతదేశం లీడర్షిప్ అంతా కూడా సావర్కే ఇవ్వాలి బ్రిటిష్ వాడు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది,
అప్పుడు నెహ్రూ చేతిలో గాంధీ చేతిలో ఎందుకు పెడతాడండి దేశాన్ని? సావర్కర్ని పిలిచి సావర్కర్ చేతిలో పెడతాడు. ఎందుకంటే సావర్కర్ చెప్పు చేతిలో ఉన్నాడు. సావర్కర్కి అప్పగియాలి దేశాన్ని. కానీ బ్రిటిషోడు సావర్కర్కి అప్పగివ్వాల. ఎవరికి అప్పగించాడు? గాంధీ నెహ్రూలకు అప్పగించాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కింద పడి ఉంటారు, ఈ బ్రిటిష్ వాళ్ళు చెప్పింది చేస్తారని. అదే సావర్కర్ కనుక కాంప్రమైజ్ అయ్యి ఉంటే సావర్కర్ చేతిలో పెట్టేవాళ్ళు. పెట్టలేదు కాబట్టి సావర్కర్ కాంప్రమైజ్ కాలేదు, ఈమె చెప్పినట్టుగా. పాల్గొనకపోగా క్విట్ ఇండియాని బహిష్కరించాడు ఆయన. ఓకే. క్విట్ ఇండియా మూమెంట్ ని ఆయన ఒప్పుకోలే. సో సావర్కర్ ఒప్పుకోలేదని నువ్వు చెప్తున్నావు అమ్మా. మరి అంబేద్కర్ కూడా ఒప్పుకోలే. అసలు అంబేద్కర్ ఏమన్నాడంటే అసలు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇవ్వనేకూడదు, ఇక్కడే ఉండాలన్నాడు ఆయన. ఒప్పుకుంటాను. సరే, ఇప్పుడు సావర్కర్ని క్రిటిసైజ్ చేస్తున్నావు మనం, అంబేద్కర్ని కూడా క్రిటిసైజ్ చేయి మరి. అంబేద్కర్ అట్లా, అంబేద్కర్ ఇట్లా, సైన్యం మన భారతీయులు సైన్యంలో చేరమన్నాడు, అసలు స్వతంత్రమే వద్దన్నాడు అంబేద్కర్ అని క్రిటిసైజ్ చేయి అంబేద్కర్ని. వెంటనే నీ మీద కేసులు పడతాయి, నువ్వు జైలుకి వెళ్తావు. కాబట్టి సాఫ్ట్ టార్గెట్ ఎవరు? సావర్కర్ సాఫ్ట్ టార్గెట్. బ్రాహ్మణుడు కదా, ఎన్ని తిట్టినా నడుస్తాయి. అదే అంబేద్కర్ని తిట్టు, నీ పని అయిపోతుంది. సో ఇలా వీళ్ళ పని ఉంటుందండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న ఫైల్ తీసుకుందాము, దాంట్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనండి. సో మీరు ఇక్కడ చూస్తే అండమాన్ జైలుకి వెళ్ళిన తర్వాత పిటిషన్ రాశాడు. సో ఎన్నిసార్లు రాశాడు అంటే చాలానే రాశాడండి. రాసేసి 1911 నుంచి 20 వరకు రాశాడని చెప్తారు. పోతే బ్రిటిష్ వాళ్ళు దీన్ని తిరస్కరించారు. ఎందుకు అంటే సావర్కర్ అందరికంటే పెద్ద థ్రెట్ అని వాళ్లకు తెలుసు. సో నవంబర్ 1913లో మేజర్ పిటిషన్ హోమ్ మెంబర్ ఆఫ్ ద గవర్నర్ ఈయన ఎవరో పెట్టాడు. కానీ ఎన్నిసార్లు పెట్టినా దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేసేసారనమాట. సో ఎందుకు రిజెక్ట్ చేశారు, అసలు ఈయన ఎందుకు పెట్టాడు, ఆ కారణాలు కనుక మనం చూస్తే, ఈయన ఏంటంటే అక్కడ మగ్గి ఉండే బదులు బయటికి, అంటే నేను మారిపోయాను అనే ఒక పిక్చర్ని చూపెట్టి బయటికి రావాలి అట్లా అని అనుకున్నాడు. కానీ క్రిటిక్స్ ఏమంటారు, ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత డైరెక్ట్ మన దేశాన్ని సావర్కర్ చేతిలో పెట్టుండేవాళ్ళుగా, పెట్టలే. సో సత్యకి సావర్కర్ అనే ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టుకి ఇన్ఫార్మ్ చేశాడు, ఈయన చాలాసార్లు పిటిషన్ పెట్టారు, పోతే క్లెమెన్సీ ఎందుకు పెట్టాడంటే బయటికి రావడానికి. అయితే ఇక్కడ సత్యకి గారు ఒక మాట చెప్తున్నారు, ఐ బెగ్ టు రిమైన్ సార్ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్. అంటే ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒబీడియంట్ సర్వెంట్ అంటే నేను నీకు బానిసను, నీ బాంచందొర అన్నట్టు సావర్కర్ మాట్లాడిండు, కాబట్టి బ్రిటిష్ ఓన్కి సరెండర్ అయిపోయినట్టు అంటారు. అన్నిసార్లు అట్లా కాదండి. ఎందుకంటే ఇలాంటి పదాలే గాంధీ రాశాడు, ఇలాంటి పదాలే నెహ్రూ కూడా రాశాడు. మరి వాళ్ళు కూడా బాంచను సరెండర్ అయిపోయినట్టు కాదుగా. ఇంకా చూద్దాం. సో ఇక్కడ చూడండి, దే ప్లీ ఫాలోడ్ ఏ రాయల్ ప్రొక్లమేషన్ గివింగ్ అమ్నెస్టీ టు పొలిటికల్ ప్రిజనర్స్. However, British officials, one of them believed that Savarkar was one of the most dangerous men that India has produced and they rejected the appeals. సో అర్థమైందా ప్రేక్షకులు? సో సావర్కర్ ఇన్ని మర్సీ పిటిషన్లు రాసినా కూడా బ్రిటిష్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. కారణం ఏంటంటే సావర్కర్ కనుక బయటికి వస్తే చాలా ఘోరాలు జరిగిపోతాయి, ఇండిపెండెన్స్ ఏదైతే నడుస్తుందో ఫైట్ దాని దిశనే మారిపోతుంది. అందుకు సావర్కర్ని చాలా స్ట్రిక్ట్ విజిలాంటీ పెట్టి బయటికి రానివ్వలేదండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే నాభా జైల్ ఇన్సిడెంట్, ఇక్కడ నెహ్రూని బందీ చేశారు అక్కడ. సో నెహ్రూ వాళ్ళ ఫాదర్ ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఈయన ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన మర్సీ పిటిషన్ రాశాడు, నా కొడుకు అక్కడ ఉండలేడయ్యా అని. సో అది మర్సీ పిటిషన్. సో ఇక్కడ కూడా మీరు టర్మినాలజీ కనుక చూస్తే సేమ్ టర్మినాలజీ. నేను ఇంకో పక్క ఏం చేస్తానంటే ఈ కాలాపాని జైల్లో సావర్కర్ ఉన్నాడు కదా, అది ఒకసారి చూడండి. అక్కడ కేవలం ఒకటే రూమ్ ఉంటుంది, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే టాయిలెట్ పోవాలి, అన్నీ అక్కడే ఒకటే రూమ్లో. కానీ మీరు నెహ్రూ ఏ జైల్లో అయితే ఉన్నాడో అది చూస్తే అక్కడ సోఫాలు, కూర్చొని రాయడానికి టేబుళ్ళు, తన గాథ ఆటోబయోగ్రఫీ రాసుకోవడానికి పెన్నులు, పేపర్లు, ఆడుకోవడానికి గేమ్స్, ఇవన్నీ ఉన్నాయి. అలాంటి జైల్లోనే నెహ్రూ ఉండలేకపోయాడు. వాళ్ళ నాన్న ఎవరైతే బ్రిటిష్ వానికి లాయరు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి కోర్టులో కొన్ని కేసెస్ ఉన్నాయి. సో ఈ మోతీలాల్ నెహ్రూ అప్పటికే బ్రిటిష్ వాళ్ళకి కోర్టు కేసులు వాదించేవాడు. అంటే ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఎంత రిచ్చో మీరు అర్థం చేసుకోండి. అంటే మోతీలాల్కి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట బ్రిటిష్ వాళ్ళతో.
అందుకే కదా వారు వెళ్ళిపోయేటప్పుడు మొత్తం ఈ ఇద్దరు చేతిలో పెట్టిపోయారు దేశాన్ని. అందుకు. సో ఇవన్నీ మరి ఈ కమ్యూనిస్టులు మాట్లాడరే. మోతీలాల్‌కి అంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉండి, ఒక మంచి ప్లేస్‌లో ఉన్న నెహ్రూని కూడా అక్కడి నుంచి కూడా వినిపించాడు. నీ బాంచన్ దొర నా కొడుకు అక్కడ ఉండలేడు అని లెటర్ మర్సీ పిటిషన్ రాశాడు. కామన్ టర్మ్ ఉంటదండి. యువర్ ఒబీడియంట్‌లీ నేను నీ బాంచను ఇట్లనే రాసుకుంటారు వాళ్ళు. సావర్కర్ రాసిందేం తప్పు కాదు. ఎందుకంటే అట్లా రాస్తేనే బ్రిటిష్ వాడు రిలీజ్ చేస్తాడు. లేదంటే ఇమాజిన్ చేయండి. "రేయ్ నన్ను రిలీజ్ చేయరా లేకుంటే నీ తాట" అట్లా అన్నారు కదా! ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ నన్ను రిలీజ్ చెయ్యయ్యా నువ్వు చెప్పింది వింటా. బయటికి వచ్చిన తర్వాత మనం ఏమన్నా చేసుకోవచ్చు అట్లా. కానీ ఈ కమ్యూనిస్టులకి, ఈ కాంగ్రెసోళ్ళకి ఈ నిటిగ్రిటీస్ అర్థం కావు. ఇంకో మాట విక్రమ్ సంపత్ గారు ఏం చెప్తారంటే, గాంధీజీయే సావర్కర్‌ని చెప్పాడంట. "నువ్వు ఒక లెటర్ రాయి, మర్సీ పిటిషన్ రాసి బయటికి వచ్చేసేయ్" అని చెప్పాడంట. సో ఇది ఎవరు రాస్తున్నారు? విక్రమ్ సంపత్ గారు చెప్తున్నారు. సో మరి అనేక సార్లు ప్రయత్నం చేసిన తర్వాత తీసుకున్నారంటే మేబీ బ్రిటిష్ వాళ్ళు కూడా అనుకుంటారు, సరే ఇక ఈయన్ని తీసేద్దాం, అక్కడే ఏదో మహారాష్ట్రలోనే ఒక జైల్లో పెట్టేద్దాము, స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టి ఎవరిని కలవకుండా పెడదాము అని అనుకున్నట్టున్నారు బ్రిటిష్ వాళ్ళు. అది కారణం అన్నమాట. ఇక ఇంకో మాట కూడా చెప్పాను కదా, మహాత్మా గాంధీ కూడా మన భారతీయుల్ని చాలా మందిని బ్రిటిష్ సైన్యంలో చేరమని చెప్పాడు. అల్టిమేట్లీ ఈ సైన్యం వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. నేను ఇంకో మాట కూడా మీకు చెప్పాను కదండి, సౌత్ ఆఫ్రికాలో ఉన్న కమ్యూనిటీని కోరుకున్నాడు ఏమని, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయమని. మరి గాంధీ కూడా కాంప్రమైజ్డేగా. సో ప్రాబ్లం అంతా ఏమొస్తుంది ప్రేక్షకులు, ఈ కమ్యూనిస్టులు కానీ లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు చాలాసార్లు ఒకటే సైడ్ నరేషన్ అంతా చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు ఒక విషయం జరిగింది చరిత్రలో అంటే దాని చుట్టూ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని అనలైజ్ చేయాల్సి వస్తుంది. మనం అనలైజ్ చేసి అలా ఎందుకు ఎవరు చేశారు ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ ఆ కాలంలో నెహ్రూకి సర్దార్ పటేల్కి పడేది కాదు. అనేక సార్లు చివరిసారి అంటే గాంధీ చచ్చిపోయే ముందు గాంధీకి నెహ్రూకి కూడా పడేది కాదు. ఇలాంటివి అనేకమైన విషయాలు ఉంటాయి. అలా ఎందుకు జరిగిందో మనం తెలుసుకోగలిగితే చరిత్రకి వెళ్ళి, అంటే అవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ గ్రంథాలు చదవాలి. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ కమ్యూనిస్టులు వీళ్ళెవ్వరూ చదవరండి. వాళ్ళకి ఫిక్స్డ్గా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఉంటుంది, అదే స్క్రిప్ట్ని ఏ ఇంటర్వ్యూలో పోయినా రిపీట్ చేస్తారు. సో మరి మీరు చెప్పండి ప్రేక్షకులు, సావర్కర్ మాత్రమే పిటిషన్ రాశాడా? మర్సీ పిటిషన్ అనేక మంది ఉన్నారండి, వందల మంది ఉన్నారు. మరి వందల మంది ఈ పిటిషన్లు రాసుకొని నీ బాంచన్ దొర నన్ను రిలీజ్ చేయమని అడిగితే వీళ్ళు కేవలం సావర్కర్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఎందుకంటే ఫస్ట్ సావర్కర్ దేశభక్తుడు, రెండోది సావర్కర్ హిందుత్వాన్ని పట్టుకున్నాడు. అది వీళ్ళ ప్రాబ్లం. వేరే పర్టికులర్ ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళకు దేశభక్తులన్నా హిందుత్వాన్ని ప్రేమించే వ్యక్తులన్నా వీళ్ళకు భయం. అది ప్రాబ్లం. సో ప్రేక్షకులు మరి మీరేమంటారు? ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.